రోజంతా కుండలు తయారు చేసి అలసిపోయిన తండ్రి పిచ్చుక దగ్గరకు కూతురు పిచ్చుకొచ్చి, నాన్న, పాపం, నువ్వు రోజంతా ఇంత శ్రమపడి కుండలు తయారు చేస్తే మాత్రం ఏం ఉపయోగం నాన్న? ఈ మధ్య కుండలు ఎవరు వాడుతున్నారని? చూడమ్మా, కుండలు తయారు చేయడం మన వృత్తి. ఆ వృత్తితోటే నన్ను మా నాన్న పెంచాడు. నేను నిన్ను పెంచి పెద్ద చేశాను. నువ్వన్నట్టు ఇప్పుడు కుండలు వాడేవాళ్ళు తక్కువయ్యారు. అలా అని మనం మన పని మానుకొని కూర్చున్నామనుకో, ఎప్పుడో ఎవరో వచ్చి ఒక కుండ కావాలి, 2 కావాలి అని అడుగుతారు. మరి అప్పటికప్పుడు కుండ తయారు చేసి దాన్ని బట్టీలో వేసి కాల్చి అందించగలమా చెప్పు? అందుకే ఎవరొచ్చినా రాకున్నా మన పని మనం చేసుకుంటే మన కష్టానికి తగిన ఫలితం ఆ దేవుడే ఇస్తాడు. ఏంటో నాన్న నీ ధైర్యం! ఎన్ని కష్టాలు అనుభవిస్తున్నా నువ్వు భయపడవు. సరే కాని, వేసవి వచ్చేసింది కదా, అందుకే నేను నిమ్మరసం వ్యాపారం చేయాలనుకుంటున్నాను. పెరట్లో నానమ్మ ఎప్పుడో వేసిన నిమ్మ చెట్టుకి విపరీతంగా కాపు కాసింది కదా ఈ ఏడు. అందుకే నేను ఆ నిమ్మకాయలతో ఈ వేసవిలో నిమ్మరసం వ్యాపారం చేస్తాను. అందులో వచ్చే సంపాదనతో మన కష్టాలు కొంచెమైనా తీరుతాయి కదా నాన్న. అవునా తల్లి? సరే, మంచి ఆలోచన. ఎండల్లో తిరిగే వారికి దాహం తీరుస్తున్నానంటావు. సరే, అయితే వ్యాపారం కదా అని డబ్బుల కోసం పట్టుపట్టి కూర్చోకు. కాస్త రూపాయి అటో ఇటో ఎవరైనా ఇవ్వలేని వాళ్ళుంటే ఊరికైనా నిమ్మరసం ఇవ్వమ్మా. అదే పుణ్యం. ఆ పుణ్యమే మనల్ని కాపాడేది. ఇదే నాన్న, ఈ మంచితనం వల్లే మనం కష్టాల్లో మిగిలిపోతున్నాం. అలా ఏమీ ఉండదు తల్లి. సరే, ఇంకో పంచే. ఎలాగో నేను తయారు చేసిన మట్టి కుండలు, చిన్న చిన్న మట్టి ముంతలు చాలానే ఉన్నాయి కదా, వాటిలోని నిమ్మరసం అమ్ముకున్నావంటే ఈ మండు వేసవిలో చల్లటి పాత్రలో నిమ్మరసం వల్ల తాగేవాళ్ల కడుపు చల్లగా ఉంటుంది అంటూ తన కూతురు నిమ్మరసం వ్యాపారం కోసం తన దగ్గరున్న కుండల్ని ఇచ్చి పంపాడు. అలా మండు వేసవిలో చల్లటి కుండల్లో నింపిన నిమ్మరసం అమ్మే వ్యాపారం మొదలుపెట్టింది కూతురు పిచ్చుక. మొదటి రోజు అడవిలో రద్దీగా ఉండే చోట్లు పెట్టిన పిచ్చుక కుండ నిమ్మరసం బాగానే అమ్ముడుపోతోంది. అడవిలోని ఎన్నో పక్షులు వచ్చి చాలా ఇష్టంగా తాగి వెళుతున్న టైంలో ఆ పిచ్చుక దగ్గరికి ఒక కాకి వచ్చి, ఏంటి పిచ్చుక, కొత్తగా ఈ వ్యాపారం ఏంటి? ఏ, మీ నాన్న కుండలు తయారు చేయడం మానేశాడా ఏంటి? నువ్వు ఇలాంటి పని చేస్తున్నావు? చూడు కాకి, మీ నాన్నలాగా పచారీ షాప్ పెట్టుకొని మీ షాప్కి వచ్చే వాళ్ళకి దొంగ తూకం వేసి సరుకులు తక్కువగా డబ్బులు ఎక్కువగా తీసుకునే మీ నాన్న వ్యాపారం చేసినంత కాలం మా నాన్న కుండలు చేయటం ఆపళ్లే. ఏదో మా నాన్న కాస్త సహాయంగా ఉంటుందని నేను ఈ కుండలో నిమ్మరసం బిజినెస్ చేస్తున్నాను. తినడానికి గతి లేకపోయినా ఎంత పొగరో నీకు. సరేలే, నాకెందుకు మీ గొడవ. ఏది, నాకు ఒక ముంతలో నిమ్మరసం ఇవ్వు, బాగా చల్లగా ఉండాలి అంటూ అడిగి మరీ మాటలు అనిపించుకొని పిచ్చుక అమ్మే కుండలోని చల్లటి నిమ్మరసం నచ్చడంతో 1-2 తాగి డబ్బులిచ్చేసి వెళ్ళింది ఆ కాకి. ఈ విధంగా పిచ్చుక అమ్మే కుండలో నిమ్మరసం వ్యాపారం వేసవి ముదురుతున్న కొద్దీ పెరగసాగింది. అప్పుడొక రోజు కూతురు పిచ్చుక తన తండ్రి పిచ్చుకతో, నాన్న, నువ్వు చెప్పినట్టు కుండ నిమ్మరసం వ్యాపారం చాలా బాగా సాగుతోంది నాన్న. అందుకే ఈ వేసవయ్యేలోపు నా వ్యాపారంతో పాటు నీకు కూడా పని పెంచాలనుకుంటున్నాను. అయితే నీ వ్యాపారం ఒక గాడిన పడిందా తల్లి? సంతోషం. కానీ నాకు పని ఎప్పుడు ఉండేదే కదమ్మా. లేదు నాన్న, నా దగ్గర కుండలో నిమ్మరసం తాగేవాళ్ళు చాలామంది దాని పార్సల్ అడుగుతున్నారు. కానీ ప్రస్తుతం నా దగ్గర అవకాశం లేదని వాళ్ళని పంపేస్తున్నాను. అందుకే నాకు ఒక ఆలోచన వచ్చింది. నీ దగ్గర మీడియం సైజ్ కూజాలు కుండలు ఉన్నాయి కదా, అవి ఎలాగో ఎవరూ కొనడం లేదు కనుక ఇక నుండి వాటిని నేను కుండ నిమ్మరసం పార్సల్కి వాడుకుంటాను. కుండ కోసం నీకు పడే ధర నీకు ఇచ్చేస్తాను. అలా ఈ వేసవిలో నీకు నాకు ఇద్దరికి పని ఉంటుంది కదా నాన్న. మంచి ఆలోచన చేశావమ్మా, అలాగే కానివ్వు అని తండ్రి కూడా తన దగ్గరున్న కుండలని కూతురికి ఇవ్వడానికి ఒప్పుకోవడంతో వేసవిలో చల్లటి కుండ నిమ్మరసం అమ్మటమే కాక తన తండ్రి దగ్గర చాలా కాలంగా అమ్ముడు కాకుండా ఉన్న కుండలని కూజాల్ని వాడి ఆ కుండ నిమ్మరసం పార్సల్ సేల్స్ పెట్టడంతో అడవిలో అన్ని పక్షులు కుండ నిమ్మరసం పార్సల్స్ తీసుకెళ్ళడం మొదలుపెట్టాయి. చూడవే పిచ్చుక, మొత్తానికి నువ్వు చాలా మంచి ఉపాయం చేశావే. మీ పెరట్లో ఉన్న నిమ్మకాయల్ని వాడుకుంటూ నువ్వు కుండలో నిమ్మరసం వ్యాపారం చేయటమే కాక అనవసరంగా పడి ఉన్న మీ నాన్న కుండల్ని కూడా సేల్ చేస్తున్నావు. నిజంగా నీ తెలివి వల్ల మీ కుటుంబానికి ఉన్న కష్టాలు పోయే రోజు వచ్చిందేమోనే ఈ వేసవిలో. నిజమే చిలుక, అందరూ కష్టాలు రాగానే ఆ కష్టాలను దేవుణ్ణి తిడుతూ కూర్చుంటారు. కానీ ఆ కష్టాల్ని మనం ఎలా దాటాలి అనే ఆలోచన చేస్తే ఎవరికైనా కష్టం దాటే ఉపాయం తడుతుంది. అలా చేస్తామా లేదా అని పరీక్షించడానికి ఆ దేవుడు కూడా మనకు కష్టాలు ఇస్తాడు.
అని తన అవసరం నుండి తాను నేర్చుకొని నీతి ఏంటో నలుగురికి చెప్పేది. ఆ విధంగా కుండలో నిమ్మరసం అమ్మే పిచ్చుక తమ కుటుంబ కష్టాల్ని తన శ్రమ తెలివితేటలతో దాటింది. అడవిలో అసాధారణమైన ఇల్లులు కట్టుకొని పిచుక, చిలుక, కాకి, కొంగ, గ్రద్ద పేదరికంతో నివాసం ఉంటుంటే, రిచ్చిళ్ళు కట్టుకొని పావురం మాత్రం మహారాణిలా ఉంటోంది. డబ్బుతో పాటు అన్ని సౌకర్యాలు తన దగ్గర ఉన్నాయనే పొగరుతో జీవిస్తూ ఉంటుంది. పూర్ బతుకులైన చిలుక, కాకి, కొంగ, గ్రద్దలకి డబ్బు ఆశ చూపిస్తూ తన పనులన్నీ చేయించుకునేది. తన మాటలు వినేట్టుగా చెప్పు చేతుల్లో పెట్టుకునేది. పిచుకకి ఆత్మాభిమానంతో పాటు ప్రేమానురాగం కూడా ఎక్కువే. మంచి మాటకి, మనసు మెచ్చే ప్రేమకి విలువనిస్తుంది కానీ డబ్బుకు కాదు. పావురం ఎంతలా డబ్బు చూపించి తన పనులు చేయమని చెప్పినా చేసేదే కాదు. దాంతో పావురానికి ఒళ్ళు మండేది. హే పిచుక, ఎందుకే నీకింత పొగరు? ఇది పొగరు కాదు, ఆత్మాభిమానం. అంటే కష్టపడి సంపాదించే వాళ్ళకు మాత్రమే అర్థమవుతుంది. ఇలా తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తిని ముక్కలు ముక్కలుగా అమ్ముకుంటూ ఆ డబ్బుతో ఎంజాయ్ చేస్తున్న నీలాంటి వాళ్ళకి చెవిటివాడి ముందు శంఖమూదినట్టే అవుతుంది. ఏమిటే నీ ఉద్దేశం? నువ్వే అనుకున్నాను. నీ మాటలు కూడా సరిగ్గా అర్థం కావడం లేవు. ఉన్నారు కదా నీ భజన బృందం, వాటిని అడిగి తెలుసుకో. నీకెంత డబ్బు కావాలంటే అంత డబ్బిస్తాను. నా ఇంట్లో ఏదైనా ఒక చిన్న పని చేసిపెట్టు. నేను దానిని ఫోటో తీసుకొని నేనిచ్చే చిల్లర డబ్బుల కోసం ఆరాటపడే కాకి, గ్రద్ద, చిలుక, కొంగ వీటికి చూపిస్తాను. నీ మీద నా పంతం నెగ్గిందని గర్వపడతాను. ఏమంటావ్? నేనెప్పటికీ నీ దగ్గర పని చేయను. ఆ పరిస్థితి వచ్చిందంటే. చెప్పాను కదా పిచుక, నీ మాటలు నాకు అర్థం కావు. వెళ్ళు. నువ్వు వెళ్ళమంటే వెళ్ళాలా? దీనిని అలుసుగా తీసుకొని నేను వెళ్ళమని చెప్పినప్పుడే పిచుక వెళ్ళిందని, నా కంట్రోల్లోకొచ్చిందని నీ గొప్పలు చెప్పుకోవడానికా? నేను వెళ్ళను. అయితే నా ఇంట్లోనే ఉండు. అలా కూడా ఉండలేను. నేను చెప్పినందుకే పిచుక నా ఇంట్లో ఉంటుందని, నా మాట బుద్ధిగా వింటుందని చెప్పుకుంటావు కదా, నేనుండను అని చెప్పగానే పావురం ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంటుంది. ఇక్కడ నువ్వొక విషయం గుర్తుపెట్టుకోవాలి పావురం రాణి అని చెప్పిన పిచుక మాట విని వెటకారంగా, ఏమిటో ఆ విషయం అని అడిగింది. నువ్వు రమ్మని చెబితే నేను నీ ఖరీదైన ఇంటికి రాలేదు. అలాగే నువ్వు పొమ్మని చెబితే నీ రిచ్చింటిని వదిలిపెట్టిపోను. నాకు రావాలనిపించి వచ్చాను. ఇప్పుడు పోవాలనిపిస్తుంది కాబట్టి పోతున్నాను. మొత్తానికి నీకు నచ్చింది చేస్తున్నానని చెబుతున్నావు గదా పిచుక. అవును పావురం రాణి, ఎప్పటికీ నా జీవితాన్ని నీ చేతుల్లోకి తీసుకోలేవు అని పిచుక పావురం రిచ్చింటి నుంచి బయలుదేరి అలా తన ఇంటివైపు వెళ్తూ ఉంటుంది. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. డబ్బు పొగరున్న పావురం ఎలాగైనా పేద పిచుకని తన మాట వినేలా చేసుకోవాలని ఎంతగానో ఆలోచిస్తూ ఉండేది. తన మాటలు వింటూ తనిచ్చే డబ్బులు తీసుకునే భజన బృందంతో ఒక రోజున సమావేశం ఏర్పాటు చేసుకుంది. ఏరా కాకి, ఆ పిచుక తనకు తాను ఏమనుకుంటుందిరా? నేనెంత డబ్బు చూపించి పని చేయమని చెప్పినా చెయ్యదు అని కాకిని అడగగానే కాకి తనలో తను, ఇప్పుడు నేను పిచుక మంచితనం గురించి మాట్లాడితే నాకు ఇవ్వాల్సిన డబ్బులు కూడా ఇవ్వదు. అదే పిచుకను తిడుతూ మాట్లాడితే ఈ పావురం రాణి మురిసిపోతుంది. నాకు ఎక్కువ డబ్బులొస్తాయి అని అనుకుని వెంటనే పైకి పావురంకి వినబడేలా, పావురం రాణి, ఆ పిచుక పిచ్చిది. దాని గురించి ఎందుకు ఆలోచన చెప్పండి. మీకే పనులు కావాలన్నా చేసి పెట్టడానికి మేమున్నాం కదా. మాలో ఎవరికి ఏ పని చెప్పినా చేస్తాం కదా. మీకు పనెలా చేయాలో చెప్తే చేస్తారు. కానీ పిచుక అలా కాదు. పని చెప్పితే చాలు. ఆ పనిని ఎలా చేస్తే తేలికవుతుందో అలా తొందరగా చేస్తుంది. అందుకేరా కాకి, ఎలాగైనా ఆ పిచుకతో ఒక పనైనా చేయించుకోవాలి. పావురం రాణి, ఆ పిచుకకు డబ్బున్న వాళ్ళంటే ఇష్టముండరండి. పేదవాళ్ళనే ఎక్కువగా ఇష్టపడుతుంది. వాళ్ళడిగిన సహాయం చేస్తుంది. ఎవరెందుకు చెప్పండి? నేనే ఉన్నాను. మొన్నటికి మొన్న మంటల్లో చిక్కుకున్నాను. ఎవరూ సహాయం చేయలేదు. చివరికి మీ డబ్బు కూడా నన్ను కాపాడలేకపోయింది. కానీ పిచుక మాత్రం అని చెబుతుండగా పావురానికి ఒళ్ళు మండింది. అంతే, గ్రద్దని గట్టిగా కొట్టింది. దాంతో గ్రద్ద ఏం మాట్లాడకుండా బాధగా కన్నీళ్లు పెట్టుకుని అక్కడ్నుంచి వెళ్ళిపోతుంది. అది చూసి మిగతా పక్షులు భయపడ్డాయి. పావురం చెప్పినట్టు చేయాలని, చెప్పింది వినాలని అనుకున్నాను. మౌనంగా ఉన్నాయి. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. వేసవికాలం వచ్చింది. విపరీతమైన ఎండలకు అడవి ఎండిపోవడం మొదలైంది. నీళ్ల సమస్య తలెత్తింది. కాని పావురానికి ఎలాంటి సమస్య లేదు.
అందుకే అన్నీ కలిసి వేడుకోవడానికి పావురం దగ్గరికొచ్చాయి. ఏవిడి చిలుక, అందరూ కలిసి ఇలా వచ్చారు? ఎండాకాలం వచ్చింది పావురం రాణి అని చెప్పగానే రిచ్ పావురం వెటకారంగా, అయితే నన్నేం చేయమంటారు? సూర్యుడి దగ్గరికి వెళ్ళి అడ్డంగా పడుకోనా, లేదంటే నిలువుగా బొమ్మలా నిలబడినా? చెప్పండి, ఏం చేయాలో చెప్తే అది చేస్తాను అని అంది. అడవిలో చాలా సమస్యలు తలెత్తుతున్నాయి పావురం రాణి. అయితే నన్నేం చేయమంటారు? నేనేమి చేయను, వెళ్ళండి. అలా కాదు పావురం రాణి, మా మీద దయ చూపించి తాగడానికి నీళ్లు తెప్పించండి. నీళ్ల కరువు ఘోరంగా ఉంది. అవును పావురం రాణి, మేమంతా మిమ్మల్నే నమ్ముకొని ఉన్నాం. ఈ ఎండాకాలం పోయే వరకు 2 పూటలా అన్నం, దాహం వేసినప్పుడు తాగడానికి కాసిన్ని నీళ్ళివ్వండి. ఏది ఇవ్వను, వెళ్ళండి. నా ఇంటి నుంచి పూర్తిగా బయటకు వెళ్ళండి అని గట్టిగా చెప్పగానే అన్ని పక్షులు కలిసి బాధగా తమ ఇళ్ల వైపు వెళ్తుండగా దారిలో పిచ్చుక కనపడింది. ఏమైంది చిలుక? ఎందుకు అందరూ బాధగా ఉన్నారు? ఇంతకాలం రిచ్ పావురాన్ని నమ్మినందుకు మాకు సరైన సమయంలో సరైన విధంగా బుద్ధి చెప్పింది. ఘోరమైన ఎండాకాలం వచ్చింది కదా, ఆహార సమస్య, నీళ్ల సమస్య ఏర్పడింది. మాకు సహాయం చేయమని రిచ్ పావురం రాణి దగ్గరికి వెళ్ళడిగితే కోపంగా చేయనని చెప్పింది పిచ్చుక. ఈ డబ్బున్న వాళ్ళందరూ ఇంతే గ్రద్దా? అందరూ కాదులే పిచ్చుక, పావురం రాణి లాంటి వాళ్ళు ఎవరో ఒకరుంటారు. అందుకందర్నీ అనడం బాగుండదు. సరే, నా ఇంటికి పదండి అని చెప్పి వాటిని తీసుకొని తన ఇంటికొచ్చింది. తను కాపాడుకున్న నీటిని వాడుతూ మిగతా పక్షులను ప్రేమగా చూసుకుంటుంది. ఒక అడవిలో కలిసిమెలిసి ఉండే పిచ్చుక, పావురం, చిలుక, కొంగ, కాకి, గ్రద్ద అనే పక్షులన్నీ ఒకరోజు రాత్రివేళ లాంతర్ వెలుగులో ఒకచోట సమావేశమయ్యాయి. వీటన్నిటికీ పిచ్చుక పెద్ద దిక్కుగా ఉంటుంది. ఇప్పుడు మనం ఇక్కడ ఎందుకు సమావేశమయ్యామో తెలుసా అని పిచ్చుక అనగానే కాకికి చిరాకేసింది. ఏం పిచ్చుక, తమాషా చేస్తున్నావా? ఉన్నదో లేనిదో తిని హాయిగా పడుకొని గంట గడిచిందో లేదో ఫోన్ మీద ఫోన్ చేసి మీటింగ్ ఉందని చెప్పి మమ్మల్ని రమ్మన్నావు. ఇప్పుడు ఇలా అడుగుతున్నావు? అసలు నీ ఉద్దేశం అని అంటుంటే పావురం మాట మధ్యలో కల్పించుకొని, ఆవేశపడకాకి అసలు పిచ్చుక ఉద్దేశం ఏమిటో అర్థం చేసుకునే ప్రయత్నం చేయి. పిచ్చుక ఇలా మీటింగ్ పెట్టిందంటే ఏదో ఒక బలమైన కారణమే ఉండే ఉంటుంది. అందుకని ఆవేశమొద్దు. నువ్వొక దానివి. పిచ్చుక తానా అంటే నువ్వు తందానా అంటావు. తమరు కాస్త అడ్డుపడకుండా ఉంటే నేను పిచ్చుక మాట్లాడుతాం. ఏరా కాకి, ఒళ్ళు ఎలా ఉంది? కనబడ్డం లేదనే, నల్లగా ఉంది. కాకి, ఈ మీటింగ్లో ఉండటం నీకు ఇష్టం లేదంటే ఇక్కడి నుంచి వెళ్ళిపోయి హాయిగా పడుకో. నేను వద్దని చెప్పడం లేదు. కాకపోతే మేమంతా అడవిని వదిలిపెట్టి వెళ్ళేటప్పుడు నిన్ను మాత్రం తీసుకెళ్ళాం. నువ్వు ఇక్కడే ఉంటావు, అందుకు నువ్వు ఒప్పుకున్నట్టే కదా అని పిచ్చుక చెప్పగానే పక్షులన్నీ ఆశ్చర్యంగా పిచ్చుకను చూస్తాయి. వాటి చూపులను పిచ్చుక అర్థం చేసుకుంటుంది. మీ చూపులను నేను అర్థం చేసుకున్నాను. మీరు ఈ మధ్య టీవీలో వార్తలు చూస్తున్నారా? నువ్వు చెప్పినప్పటి నుంచి నేను చూస్తున్నాను పిచ్చుక. నేను కూడా వీలున్నప్పుడు చూస్తున్నాను పిచ్చుక. నేను చూస్తున్నాను, కానీ ఎగ్స్ ధర ఎంత, కిచెన్ ధర ఎంత, మటన్ ధర ఎంత అనేవే తెలుసుకుంటున్నాను. వెంటనే టీవీని ఆఫ్ చేసేస్తున్నాను. అసలు విషయం ఏమిటో చెప్పు పిచ్చుక. అంత తేలిగ్గా ఆవిడ విషయం ఎందుకు చెప్తుంది చెప్పండి? కాసేపు మనల్ని కంగారు పెట్టించాలి కదా. అలా అయితేనే ఆవిడ మనసు కుదుట పడుతుంది. లేదంటే ఆవిడ ప్రశాంతంగా ఉండదు కదా చిలుక. నిన్ను ఇష్టపడుతున్నందుకు భరిస్తున్నానంతే. ఎక్కువ మాట్లాడకుండా నేను చెప్పింది విను, చేయమనిది చెయ్యి అని పిచ్చుక చెప్పగానే కాకి సంతోషపడింది. మురిసిపోతూ, ఏమిటి పిచ్చుక, నువ్వు ఇష్టపడుతున్నావా? ఈ విషయం చెప్పడానికే ఇప్పుడు అందరినీ రమ్మని చెప్పావా? వారెవ్వా పిచ్చుక, మన మధ్య ఇవెందుకు చెప్పు? నీ మనసు నాకు తెలుసు. నేను కూడా నిన్నే ఇష్టపడ్డాను. నువ్వే కావాలి. నేను కావాలంటే నోరు మూసుకొని నేను చెప్పింది విను, చేయమనిది చెయ్యి. అప్పుడే నేను నీకు సొంతమవుతాను. తప్పకుండా చేస్తాను పిచ్చుక. నాకు నువ్వు ముఖ్యం, నువ్వు చెప్పే పని కాదు. నా ఆలోచన నిజమన్నది నేను అనుకుంటున్నాను పిచ్చుక. అవును పావురమ్మ, అడవుల్లో ఉండే చెట్లకు, ఆ చెట్లకు కాసే పళ్లకు ఏదో భయంకరమైన వ్యాధి సోకుతుందట. చెట్లకి తాకడం కానీ, చెట్ల పళ్ళు తినడం చేయొద్దని చెబుతున్నారు శాస్త్రవేత్తలు. అవును, నేను కూడా విన్నానిది. నిజమంటావా పిచ్చుక? నిజం కాబట్టే కదా కొంగ, వాళ్ళు అడవిలో పక్షుల్ని కాపాడాలని చెప్తున్నారు. పక్షులు ఎక్కడైనా కనిపిస్తే ఫుడ్ పెట్టమని కూడా చెప్తున్నారు కదా.
అవును పిచ్చుక. అయితే మనం జనజీవన స్రవంతిలో కలిసిపోదామా? అలా కూడా వద్దు. కొంతమంది మనతో ఆడుకుంటున్నారు. కొంతమంది మనల్ని పట్టుకొని బతుకుతున్నారు. మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి కానీ వాళ్ళకి చిక్కొద్దు. అంటే మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి, బాబూ ఒక పండుంటే ఇవ్వండి, ఒక రొట్టె ముక్క ఉంటే పెట్టండి, అయ్యా చిన్న చికెన్ ముక్క వేయండని అడగాలా? అలా కూడా చేయకూడదు. మనం మన ఆత్మాభిమానాన్ని ఎవరి ముందు పెట్టడానికి కూడా నేనొప్పుకోను. మరేం చేద్దాం? అడవిలోని పళ్ళని తినొద్దు, చెట్లకు తగలొద్దు. మరి మనం బతికేదెలా? మనం జీవించేదెలా? అరే గ్రద్దన్నా, నువ్వెందుకంతలా పరేషాన్ అవుతున్నావు చెప్పు? ఇప్పుడు పిచ్చుక ఏమని చెప్పిందో నువ్వు విన్నావు కదా! ఎవరు ఎక్కడికెళ్ళొద్దని చెప్పింది. మన ఆత్మాభిమానం జనాల ముందు పెట్టొద్దని చెప్పింది. దానర్థం ఏమిటంటే, మనం ఇళ్ళల్లోనే ఉండాలి. పిచ్చుక మాత్రం మనందరికి కావాల్సిన ఫుడ్ తీసుకొచ్చి పెడుతుంది. ఏం పిచ్చుక, అంతేనా? నీ బొందరా నీ బొంద. నోరు మూసుకొనుండు. ఇంతకు మించి మరొక మాట మాట్లాడితే బాగుండదు చెప్తున్నాను. అని పిచ్చుక కొంచెం కోపంగా చెప్పగానే కాకిగాడు మౌనంగా ఉన్నాడు. ఇప్పుడు మనం సర్కస్ చేయబోతున్నాం. ఏమిటి? సర్కస్ చేయబోతున్నామా? అవును పావురమా. మనం జనాల మధ్యలోకి వెళ్ళి పక్షుల సర్కస్ అని, నచ్చిన వాళ్ళు పళ్ళు కాకుండా పైసలు వేయాలని వేడుకుంటున్నామని చెప్పుకుందాం. సర్కస్ మొదలు పెడదాం. అలా వచ్చిన డబ్బులతో మనం ఎగ్స్, చికెన్, మటన్, బ్రెడ్, బిస్కెట్స్ ఇంకా పాలు, ఆకుకూరలు కొనుక్కొని వాటిని తింటూ బతకొచ్చు. ఏమంటారు? అని పిచ్చుక చెప్పగానే పక్షులన్నీ ఆలోచనలో పడ్డాయి. మీ అనుమానం నాకు తెలుసు. మనం జనాల మధ్య సర్కస్ చేయడం అంటే కత్తి మీద సాము లాంటిదని నాకు తెలుసు. కాకపోతే మనకు మరొక దారి లేదు. నేనెంత ఆలోచన చేసినా మనకు మరొక బతుకు దారి కనపడలేదు. మీకేదైనా జీవనదారి కనపడితే నాకు చెప్పండి. మనం ఆలోచించుకునే అడుగు ముందుకేద్దాం అని చెప్పింది. అన్ని పక్షులు ఆలోచించడం మొదలుపెట్టాయి. సమయం అలా గడుస్తూ ఉంటుంది. కానీ ఏ ఒక్క పక్షికి ఎలాంటి జీవించే దారి కనపడలేదు. దాంతో పిచ్చుక చెప్పిన దానికి ఒప్పుకున్నాయి. సర్కస్ చేయడానికి ఒప్పుకున్నారు. చాలా సంతోషం. కాకపోతే చిల్లరగాళ్ళని గమనిస్తూనే మనం సర్కస్ చెయ్యాలి. అదెలా సాధ్యం? అందుకే మనమందరం సర్కస్ చేస్తుంటే గ్రద్ద మాత్రం కర్ర పట్టుకుని మన చుట్టూ తిరుగుతూ కాపలా కాస్తూ ఉంటుంది. ఎవరైనా మన మీదకు దాడి చేయడానికొచ్చినా, రాళ్ళని విసిరినా గ్రద్ద తన తెలివితో తిప్పి కొడుతుంది. నువ్వేమంటావు గ్రద్ద? ఈ పని చేయడం నీకిష్టమే కదా? సర్కస్ చేయమంటే కష్టం కానీ, కర్రతో కొట్టడం అంటే ఎంతో ఇష్టం కదా! కాపలా సంగతి నేను చూసుకుంటాను. సర్కస్ సంగతి మీరు చూసుకోండి. ఓకే. ఓకే. మీటింగ్ అయిపోయింది కదా! పదండి వెళ్ళి పడుకుందాం అని చెప్పగానే అన్ని పక్షులు అక్కడి నుంచి వెళ్ళిపోయాయి. మరుసటి రోజున జనాలు చూస్తుండగా గ్రద్ద కర్ర పట్టుకుని కాపలా కాస్తూ ఉంటుంది. మిగతా పక్షులు సర్కస్ చేస్తుంటాయి. పక్షులు సర్కస్ చేస్తుంటే చూస్తున్న వాళ్ళంతా చప్పట్లు కొట్టి తోచిందిచ్చారు. అలా కొంత సమయం తర్వాత వచ్చిన డబ్బులు తీసుకొని అక్కడి నుంచి కావలసిన వాటిని తెచ్చుకొని వంట చేసుకొని తిన్నాయి. అలా అప్పటినుంచి పక్షులన్నీ కలిసి సర్కస్ చేసుకుంటూ వచ్చిన డబ్బులతో జీవించడం మొదలుపెట్టాయి. పిచ్చుక నిజాయితీ. ఒకానొక అడవిలో ఒక పిచ్చుక తన ఇద్దరు పిల్లలతో కలిసి ఉండేది. అది చాలా మంచిది. రోజూ తన పిల్లల ఆహారం కోసం అడవంతా తిరుగుతూ ఉండేది. అలా తిరుగుతున్న సమయంలో ఏమాత్రం పరిచయం లేని కాకి, చిలుక, పావురం ఎదురుపడుతూ ఉండేటివి. అవి పిచ్చుకను చూసి కూడా చూడనట్టుగా, దీంతో మనకి ఎలాంటి అవసరం లేదన్నట్టుగా వెళ్ళిపోతూ ఉండేటివి. పిచ్చుక అలా కాకుండా తనకు కనపడిన తోటి పక్షుల దగ్గరకు వెళ్ళి హాయ్, హలో, గుడ్ మార్నింగ్ అంటూ నవ్వుతూ పలకరించేది. పిచ్చుక చేసే ఆ ఒక్క పలకరింపు ఆ పక్షులతో కొత్త ఉత్తేజాన్ని తీసుకొచ్చేది. దాంతో అవి కూడా ఆ రోజంతా సంతోషంగా గడిపేటివి. పిచ్చుక ఆహారం సంపాదించుకొని తిరిగి తన గూటికి వెళ్ళేది. ఎంతో ప్రేమగా తన పిల్లలకు తినిపించేది. తన తల్లి ప్రేమకు పిల్ల పిచ్చుకలు సంబరంగా ఎంతగానో మురిసిపోయేటివి. రోజులాగే ఆ రోజు కూడా తన పిల్లల ఆహారం వెతుకుతున్న పిచ్చుకకు కాకి, చిలుక, పావురం ఎదురుపడ్డాయి. వాటిని చూసి నవ్వుతూ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? హాయ్ పిచ్చుక, మేం బాగున్నాం. మీరెలా ఉన్నారు? నేను బాగున్నాను. రోజు మేం పలకరించకపోయినా మీరు మమ్మల్ని పలకరిస్తున్నారు కదా, మీకు మొహమాటం అనిపించడం లేదా? ఇందులో మొహమాటం పడ్డానికి పరాయి వాళ్ళు ఎవరున్నారు చెప్పండి? అయినా మీరు, నేను, చిలుక, గ్రద్ద ఇలా అందరం ఒకే అడవిలో ఉంటున్నాం. అంటే ఒకే ప్రపంచం అన్నమాట. ఇక మీకు నచ్చిన చోట మీరున్నారు, నాకు నచ్చిన చోట నేనున్నాను.
అది మనకు నచ్చిన ప్రదేశం అన్నమాట. మీరు భలే తమాషాగా మాట్లాడుతున్నారు. మీతో మాట్లాడుతూ ఉంటే అస్సలు సమయం గుర్తుకు రాదు. మీరున్న చోట ఏమైనా ఇల్లులు ఖాళీగా ఉంటే చూసి పెట్టండి. మీ పక్కనే చేరిపోతాం. అప్పుడు హాయిగా కబుర్లు చెప్పుకుంటూ మీ నవ్వును చూస్తూ ఉండొచ్చు. తప్పకుండా చెప్తాను చిలుక. అలా అడవిలో తోటివారితో ముచ్చట్లు పెడుతూ స్నేహం చేస్తూ తన పిల్లలకు సరైన సమయానికి ఆహారం తీసుకొచ్చి పెడుతూ ఉండేది పిచ్చుక. ఒక రోజున ఒక గద్ద ఆహారం కోసం అడవి మొత్తం వెతకసాగింది. ఎక్కడ ఒంటరిగా కాకిపిల్ల, పిచ్చుక పిల్ల, చిలుక పిల్ల కనిపించలేదు. నిరాశగా ముఖం పెట్టి, ఏమిటో ఈరోజు నేను లేచిన గడియ బాగున్నట్లేదు. బాగా ఆకలిగా ఉంది. తినడానికి చాలాసేపటి నుంచి తిరుగుతున్నాను, కానీ ఏమీ దొరకలేదు. దొరుకుతుందనే ఆశ, నమ్మకం కూడా లేవు. ఇప్పుడు ఏం చెయ్యాలి అని అనుకుంటూ ముందుకు వెళ్తున్న ఆ గ్రద్దకి ఎంతో సంతోషంగా ఆహ్లాదకరంగా తిరుగుతూ చలాకీగా ఉన్న పిచ్చుక తల్లి మీద కన్నుపడింది. తినాలని అనుకుంది. ఆహా, ఎంత హుషారుగా చలాకీగా ఉంది! ఈ పిచ్చుక తల్లిని ఈ పూట తినేసి నా ఆకలిని తీర్చుకుంటాను, లేదంటే నేను ఆకలితో చనిపోయేలా ఉన్నాను అని అనుకొని పిచ్చుక తల్లి దగ్గరికి వస్తుంది. పిచ్చుక తల్లి ఏమాత్రం భయపడకుండా ఒక నవ్వు నవ్వి, హాయ్, నేను మిమ్మల్ని మొదటిసారి చూస్తున్నాను. నన్ను చూస్తుంటే భయం వేయడం లేదా? లేదు గ్రద్దగారు. చూడు పిచ్చుక తల్లి, ఈరోజు నాకు ఆహారం ఎక్కడా దొరకలేదు. బాగా ఆకలిగా ఉంది. నిన్ను తినేస్తాను. వచ్చి నా ఆకలి తీర్చు. ఆ మాట విని ఏమాత్రం భయపడకుండా, కంగారు పడకుండా, ఓ గద్దమిత్రమా, నేను నీ ఆకలి తీరుస్తాను, కొంచెం ఆగు. నేను చెప్పే మాటలు విను. 2 వారాలు కూడా కాలేదు, ఇంకా ఆహారం తినడం కూడా నేర్చుకోలేదు. నీవు దయతలిస్తే నా పిల్లలకు సరిపడా ఆహారం ఇచ్చొస్తాను. ఆ తర్వాత నన్ను నువ్వు సంతోషంగా తిను. ఆ మాటలు విన్న గద్ద ఎగతాళిగా పెద్దగా నవ్వి, ఆహా, ఏమి మాయ మాటలు చెబుతున్నావు! నువ్వు నీ గూటికి వెళ్ళి నీ పిల్లలకు ఆహారం ఇచ్చొస్తావా? నేనేం వెర్రిదానిని కాను. నిన్ను నువ్వు అలా అనుకోవడం సరికాదు. నేను ఎప్పుడైనా నిజమే చెప్తాను, సత్యమే పలుకుతాను, అసత్యం పలికేదానిని కాను. కావాలంటే కాకి, చిలక, పావురం కనబడినప్పుడు అడిగి తెలుసుకో మిత్రమా. అవి నన్ను చూస్తేనే పారిపోతాయి. ఒక్కసారి మాట ఇచ్చి తప్పితే ఆ బతుకు బతికి ఏం లాభం? ఎప్పటికైనా చావు తప్పదు. ఆకలితో ఉన్న నీకు ఆహారమై తృప్తి కలిగిస్తే మంచిదే కదా. ఉపకారం చేసిన దాన్నవుతాను. ఒక్కసారి నా బిడ్డల్ని చూచి వాటికి కావలసిన ఆహారం ఇచ్చి వాటి ఆకలి తీర్చి నీకు ఆహారం కావాలని నా ఆశ. సరే అని అన్నది గద్ద. పిచ్చుక తన గూటి దగ్గరికి పోయి తన పిల్లల్ని చూస్తూ ఆహారం తినిపిస్తూ ప్రేమతో ముద్దులు పెడుతూ, పిల్లలు బుద్ధిమంతులుగా మంచితనంతో జీవించండి. మీ తోటి వారితో స్నేహంగా ఉండి ఎట్టి పరిస్థితుల్లోనూ అబద్ధాలు ఆడకండి. సత్యమే పలకాలి, సత్యమేవ జయతే, మంచి ప్రవర్తనతో పేరు తెచ్చుకోవాలి అని తన పిల్లలకు చెప్పి గ్రద్ద దగ్గరికి చేరుకుంది ఆ పిచ్చుక. అలా నిజంగానే వచ్చిన పిచ్చుక తల్లిని చూసే గ్రద్దకి ఆశ్చర్యం కలిగింది. ప్రాణాల కంటే ఇచ్చిన మాట ముఖ్యమనుకున్న నువ్వు ఎంతో గొప్పదానివి. నిన్ను చంపితే నాకే పాపం తగులుతుంది. నువ్వు నీ పిల్లల దగ్గరికి వెళ్ళి తల్లి అని చెప్పగానే పిచ్చుక తల్లి సంతోషపడుతూ అక్కడి నుంచి పిల్లల దగ్గరికి వస్తుంది. ఎప్పటికైనా సత్యమే గెలుస్తుంది అంటూ పిల్లల్ని చూసుకుంటూ జీవిస్తూ ఉంటుంది. అడవిలో వేసవికాలం మొదలైంది. ఒక చెట్టు మీద వరుసగా ఇల్లులు కట్టుకుని నివాసముంటున్న కావ్య పిచ్చుక, ఆకాష్ కాకి, రాధాపావురం, వాసుకొంగ, మీనా చిలుక అనే పక్షులు తమ ఇళ్ల గుమ్మం దగ్గర నిలబడి విసనకరతో విసురుకుంటూ చిరాగ్గా ఉంటాయి. సురేష్ గ్రద్ద ఇల్లు ఖాళీ ఉంటుంది. ఏరా కాకి, మిట్ట మధ్యాహ్నం ఎంత ఎండగా ఉంటే ఆ సురేష్ గ్రద్దగాడు ఎక్కడికి వెళ్ళాడ్రా? వాడెక్కడికి వెళ్ళాడో నాకెలా తెలుస్తుందే. అయినా పిచ్చుక, మన వాళ్లలో ఎవ్వరూ కనబడకపోయినా నువ్వు నన్నే ఎందుకు అడుగుతావు? ఎందుకంటే మా అందరితో నీకు స్నేహం ఉంది కదా, అందుకన్నమాట. స్నేహం ఉన్నంత మాత్రాన ప్రతి ఒక్కరు నాకు చెప్పి వెళ్ళరు కదా. అది నిజమే, కానీ ఆ సురేష్ గాడు ఎక్కడికి వెళ్ళాడో చెప్పరా? అసలే వాడు ఈరోజు చేయాల్సిన పని చాలా ఉంది. వాడెక్కడికి వెళ్ళాడో, ఎందుకు వెళ్ళాడో తెలీదు. అయినా వాడు చేయాల్సిన పనేంటి? నిన్న సాయంత్రం అవుతుండగా నువ్వేం చేశావురా? మన ఇల్లులు చల్లగా ఉంటాయని నీళ్ళు తీసుకొచ్చి పోసానే. ఆ సురేష్ గారు కూడా అదే చెయ్యాలి మరి.
వాడు చేస్తాడని అనుకుంటే మనదే పొరపాటు. ఎందుకంటే వాడి గురించి నాకు బాగా తెలుసు కదా. వాడిని నమ్ముకోకుండా ఈ నీళ్లు తెచ్చుకొని మనమే ఇళ్ల మీద పోసుకుందాం. ఏరా ఆకాష్, ఈ వేసవికాలం నుంచి తప్పించుకునే మార్గం లేదారా? ఉంటే ఇలా విసనకర్రతో విసురుకుంటూ మీతో ఎందుకుంటాను? నా సుఖం నేను చూసుకొని ఎప్పుడో అక్కడికి వెళ్ళేవాణ్ణి కదే. స్వార్థం ఉండాలి కాకి, మరీ అంతలా వద్దు. ఏదో ఒకనాడు ఆ స్వార్థం నిన్ను బలి చేస్తుంది. అబ్బా రాదా, కొంచెం ఆపరాదా? ఎప్పుడు అవకాశం దొరుకుతుందా దూరిపోదామా అన్నట్టు రెడీగా ఉంటాం అని అంటుండగా హుషారుగా పాటలు పాడుకుంటూ వాటి దగ్గరికొస్తాడు సురేష్ గ్రద్ద. ఏరా సురేష్, భలే హుషారుగా కనిపిస్తున్నావు, ఏంటి సంగతి? అడవిలో ఒక చోట నిండు కుండలా నిండుగా ఉన్న ఒక నీటి మడుగును చూశాను. భలేగుంది. మనం స్విమ్మింగ్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది అని చెప్పగానే ఆకాష్ కల్పించుకొని హుషారుగా, అయితే పదరా వెళ్ళి స్విమ్మింగ్ చేసొద్దాం. వెళ్ళండి వెళ్ళండి, మండుతూ సూర్యుడు నడినెత్తినున్నాడు. ఈ వేళ ఇది స్విమ్మింగ్ చేసే వేళ కాదు. ఈ వేళ కాని వేళ వెళ్తే ఏమవుతుందో లాస్ట్ టైం ఆ బాధను అనుభవించిన కాగ్గాడే చెప్పాలి అని చెప్పగానే ఆకాష్ కాకి దండం పెట్టి కొంచెం కోపంగా, ఎందుకే పిచ్చుక, మానిన ఆ గాయాన్ని మళ్ళీ గుర్తు చేస్తున్నావు? ప్రతిసారి అలాగే అవుతుందా? మీ కర్మ, నేను మాత్రం స్విమ్మింగ్కి రావడం లేదు అని చెప్పి లోపలికి వెళ్ళి బెడ్ మీద వాలి విసురుకుంటూ ఉంటుంది. సురేష్ గ్రద్ద, ఆకాష్ కాకి, వాసు కొంగ మాట్లాడుకొని అక్కడి నుంచి బయలుదేరి అలా వేడిగాలిలో ఎండకు తట్టుకుంటూ నీటి మడుగు వైపు వెళ్తూ ఉంటారు. ఏరా సురేష్, స్విమ్మింగ్ చేసినా నీ పని చేయడం మర్చిపోకురా. నా పని గురించి నువ్వెందుకురా అంత కంగారు పడతావు? నేను చేస్తాను కదా. నాకు నమ్మకం దొరా. నా ఫీలింగ్ కూడా అదేరా. ఒరే, అది ఎప్పుడో చేయాల్సిన పని. ఇప్పుడు మనం దాని గురించి మాట్లాడుకోవడం అవసరమా చెప్పు? నాకు అవసరం ఉందిరా. నువ్వు చెయ్యలేకపోతే ఆ కావ్య పిచ్చుక నాతో చేపిస్తుంది. అసలే అది మెంటల్ది. భయపడుకురా, ఈరోజు నేను చేస్తాను. ఇప్పుడు ముందుగా స్విమ్మింగ్ చేద్దాం పదండి అని మాట్లాడుకుంటూ నీటి మడుగు దగ్గరికి వచ్చారు. నీళ్లు నిండుగా ఉండటంతో ఆకాష్ కాకి, వాసు కొంగ, సురేష్ గ్రద్ద 3 పక్షులు ఎంజాయ్ చేస్తూ ఆ నీళ్ల మడుగులో స్విమ్మింగ్ చేస్తుంటాయి. అలా సమయం గడిచిపోతూ ఉంటుంది. వాసు కొంగ, ఆకాష్ కాకి, సురేష్ గ్రద్ద 3 కలిసి చేయాల్సిన ఎంజాయ్మెంట్ని చేశాయి. సాయంత్రం వేళ పడుకుని లేచిన కావ్య పిచ్చుక, ఈ సురేష్ గ్రద్దగాడు ఇంకా నీళ్లు పోయడం స్టార్ట్ చేయలేదు అని అనుకుని సురేష్ గ్రద్ద ఇంటికి వస్తుంది. సురేష్ గ్రద్ద బెడ్ మీద హాయిగా పడుకొని గుర్రు కొడుతుంటాడు. మొత్తానికి నేను అనుకునిందే జరిగింది. స్విమ్మింగ్ చేసి అలసిపోయి పడుకుంటాయని. ఇప్పుడు వీడిని ఎంత పిలిచినా నిద్రలేవడు. అదేదో ఆకాష్ కాకిని అడుగుతాను అని అక్కడి నుంచి ఆకాష్ కాకి ఇంట్లోకి వస్తుంది. ఆకాష్ కాకి కూడా బెడ్ మీద పడుకొని ఉంటుంది. ఎంత పిలిచినా లేవకుండా అలా పడుకొని ఉంటుంది. దాంతో కోపం వచ్చిన కావ్య పిచ్చుక ఆకాష్ కాకిని గట్టిగా తన్నుతుంది. దాంతో ఆకాష్ కాకి కింద పడుతుంది. ఇక తప్పదు అన్నట్టుగా ఆకాష్ కాకి బకెట్ పట్టుకొని నీళ్లు తీసుకొచ్చి అన్ని పక్షుల ఇంటి పైకప్పుల మీద పోస్తూ ఇంటి వేడిని చల్లార్చుతూ ఉంటుంది.